అండి ఈరోజు మనం సింపుల్గా వెజ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఆయిల్ పోసుకొని ఆనియన్ అయితే ఫ్రై చేసుకోవాలి బాగా కూడా మొత్తం ఆనియన్ మనకు బిర్యానీకి ఎలా ఫ్రై చేసుకుంటామో అలా ఫ్రై చేసుకోండి. ఇది కూడా ఈ సైజులో కటింగ్ అయితే చేసి పెట్టుకోవాలి. ప్రతి ఐటమ్ కూడా కటింగ్ అయితే చేసి పెట్టుకోండి నైస్గా, అంటే మనకి ఈ సైజులో వచ్చేటట్టు. అన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏదైతే కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఆనియన్ ఫ్రై చేసుకున్న దాంట్లో వేసుకోవాలి. ఆయిల్ అందులోనే వేసుకొని ఒక పావు కిలోంత ఆయిల్ వేసుకొని ఒక 30 మందికి అయితే ఇలా ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. కొన్ని ఆనియన్స్ మనం తీసి ఇట్లా పక్కన పెట్టుకోవాలి, కొన్ని ఇందులోనే ఉంచాలి మిక్సింగ్కి. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే మనకి ఫ్రై అయినాయి. ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో కొన్ని అయితే తీసి ఇలా పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ అయితే అన్నీ కూడా వేస్తున్నాను. ఆలుగడ్డ, తర్వాత క్యారెట్, కాలీఫ్లవర్, తర్వాత బీన్స్ ఇవన్నీ వేసేసుకోవాలి. అన్నీ కూడా వేసుకున్నాం. బఠానీ, క్యారెట్, ఆలుగడ్డ, తర్వాత బీన్స్ రెడీ అవుతున్నాయి. సో వెజిటేబుల్స్ మీరు ఏదైతే వేస్తారో అన్ని వెజిటేబుల్స్ వేసుకున్నాక నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేయాలో చెప్తాను చూడండి. కాలీఫ్లవర్ కూడా యాడ్ చేసాము. సో మీకు ఏది నచ్చితే ఆ వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చు. ఇంకా మిల్లిమేకర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వేసాము, పచ్చిమిర్చి వేసాము. ఇప్పుడు సో వెజిటేబుల్స్ అన్నీ కూడా అయిపోయాయి. నెక్స్ట్ ఐటమ్స్ అయితే స్టార్ట్ చేద్దాం. మేకర్స్ కూడా వేస్తున్నాము. లైట్గా వేసుకోండి, ఎందుకంటే అవి ఎక్కువ వేసుకుంటే మీకు టేస్ట్ అంతగా తెలియదు. వెజిటేబుల్ బిర్యానీ కానీ చికెన్ బిర్యానీ కానీ ఏది వేసుకున్నా అందులో అయితే బగారు పువ్వు అయితే మిస్ చేయొద్దు. సో బగారు పువ్వు అనేది మంచి మనకి ఫ్లేవర్ కానీ స్మెల్ కానీ టేస్ట్ కానీ రానికి రీజన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బగారు పువ్వు రైస్లో వేద్దాం. అండ్ అలాగే మనం ఈ మసాలాలో వేద్దాం. బగారు పువ్వు అయితే వేసాను. నెక్స్ట్ బగారాకులు. మంచి టేస్ట్ రావాలంటే ఫ్రెష్గా మనం అల్లం దంచుకోవాలి. వీలైతే కచ్చాపచ్చగా దంచుకోవాలి. సో అలా దంచుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. గ్రైండింగ్ అనేది మొత్తం పేస్ట్ లాగా అవ్వకుండా కచ్చాపచ్చగా దంచుకుంటే ఏంటంటే మంచి ఫ్లేవర్స్ అనేది బయటకు వస్తాయి మనకు ఉడికినప్పుడు. సో అలా అయితే చేయండి. మర్చున్నాము కచ్చాపచ్చగా దంచుకున్న అల్లం. తర్వాత పసుపు వేస్తున్నాను. సో కలర్కి తగ్గట్టు పసుపు అయితే వేసుకోండి. కలర్ ఉన్న కారం అయితే వేసుకోండి. సో కారం కూడా అంతా కూడా చల్లుతున్నా. సో ఎంత అనేది క్వాంటిటీ మీరు చూసుకోండి. తర్వాత ఉప్పు అయితే వేస్తున్నాను. తర్వాత ధనియా పౌడర్ వేస్తున్నాను. వెజిటేబుల్ గరం మసాలా మనం ఇంట్లో రెడీ చేసుకున్నది గరం మసాలా, లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క. సో అయితే ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయట్లేదు. తర్వాత కిలో పెరుగు. సో ఆల్ ఐటమ్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు అయితే ఇంకొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మనం ఫ్రై చేసేటప్పుడు వేసాము. సో తర్వాత వేయలేదు, ఇంకొద్ది ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగైతే మనం కలుపుకోవాలి. సో ఒకసారి ఎలా కలుపుతున్నామో చూద్దాము. వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు తర్వాత అన్నీ కూడా వేసుకున్న తర్వాత మంచిగా అయితే అన్నీ కూడా మిక్స్ అయ్యేటట్టు అయితే కలుపుకోవాలి. అంతా కూడా మిక్స్ అయ్యేలాగైతే మనం మంచిగా అయితే కలుపుకోవాలి. అప్పుడే మసాలా అన్నిటికి కూడా పట్టుకుంటుంది. ఇది ఎంతలైనా ఒక 35 మెంబర్స్కి అయితే ఈజీగా తినచ్చు. ఇంకా కర్రీస్ ఏం అవసరం లేదు, దీంతోనే తినవచ్చు. అంత బాగా టేస్ట్ ఉంటుంది. సో వీడియో అయితే పూర్తిగా చూడండి, లైక్ చేయండి. ఆల్ ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత మనం పెరుగు వేసి మసాలా మంచిగా రెడీ చేసిన తర్వాత స్లో ఫ్లేమ్లో ఒక 1/2 లీటర్ అని వాటర్ పోసుకొని ఇలా కుక్ చేసుకోవాలి. సో నేను వాటర్ వేసేది మిస్ చేశాను. సో ఇప్పుడు మనం ఒక 5 నిమిషాల పాటు అయితే వాటర్లో ఉడకబెట్టుకుంటున్నా. జస్ట్ ఒక 5 to 10 minutes అంతే, ఎక్కువ ఉడకబెట్టద్దు, స్లో ఫ్లేమ్లో. ఇప్పుడు వాటర్ వేసాను, కుకింగ్ అవుతుంది, చూద్దాం రండి. సరే వాటర్ వేసుకున్నాక మనం స్లోగా అయితే కుక్ చేసుకోవాలి, ఎందుకంటే వెజిటేబుల్స్ కదా. అన్నీ ప్రాపర్గా మసాలా పట్టుకోవాలంటే ఒకసారి అట్లా లైట్గా 1/2 లీటర్ అని వాటర్ పోసేసుకొని మనం ఇట్లా స్లో ఫ్లేమ్ మీద ఒక 5 to 10 minutes మసాలా అంతా కూడా మిక్స్ అయ్యేలాగా చేసుకోవాలి. చికెన్ ఏంటంటే ప్రాపర్గా స్ప్రెడ్ అవుతుంది కానీ వెజిటేబుల్స్కి స్ప్రెడ్ అవ్వదు. సో ఒక పర్టికులర్ ప్లేస్లో ఆగిపోతాయి. సో అందుకే మనమైతే మసాలా అంతా కూడా కలిసేలాగా కొన్ని వాటర్ వేసుకొని ఇలా 5 to 10 minutes మసాలా అంతా కూడా పట్టుకునేలా కలుపుకోవాలి. 5 నిమిషాల పాటు మంచిగా అయితే 5 నుంచి 10 నిమిషాల వరకు అయితే మసాలా మంచిగా అంతా పట్టేలాగైతే ఉడకబెట్టాము. ఇప్పుడు మనం ఇందులో రైస్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఎట్లా అనేది చూడండి. సో ఫుల్గా అన్నిటిని కూడా మనం ఏదైతే అప్లై చేసిన మసాలాలన్నీ కూడా మంచిగా అయితే పట్టుకున్నాయి. ఇప్పుడు సో అంత ప్రాపర్గా కుక్ అయ్యేలా ఒక 10 నిమిషాలు కుక్ అయ్యేలాగా అయితే ఇలా కలుపుకున్నాం. సో వాటర్ అంతా కూడా డ్రై అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ మసాలా ఎలా ఉందో అలా రెడీ అయింది. నెక్స్ట్ రైస్ ప్రిపరేషన్ చేసుకుందాం. తర్వాత బాస్మతి రైస్కి అయితే మనమైతే ఎసరు పెట్టుకోవాలి. అందులో బగారాకు, తర్వాత బగారా పువ్వు, నెయ్యి అయితే వేసుకోండి. నెయ్యి రైస్లో కంటే మనకి వాటర్లో వేసుకుంటేనే. బాస్మతి బియ్యానికి అయితే మనమైతే ఎసరు అయితే పెట్టాము. అందులో బగారాకు, బగారా పువ్వు, తర్వాత పుదీనా అయితే వేసుకొని, తర్వాత ఉప్పు వేసుకొని నెయ్యి అయితే వేసుకోండి. సో నెయ్యి మీరు
మసాలాలో కంటే రైస్లో వేసుకుంటేనే మంచిగా పర్ఫెక్ట్గా మీకు రైస్ అయితే కుకింగ్ అవుతుంది. ఏదైతే వేస్తున్నామో అయితే ఉప్పు అయితే వేస్తున్నాము. రైస్కి మనం ఎసరు పెట్టుకున్నాం కదా, ఎసరు అయితే వచ్చేసింది. సో కొత్తిమీర కూడా వేసుకున్నాం మనం. తర్వాత మనం రైస్ అయితే ఇద్దాం, బాస్మతి రైస్. 4 గంటల సేపు నానబెట్టుకున్నాం బాస్మతి రైస్. రైస్ అయితే వేసుకున్నాము. ఇప్పుడు మనం 90% అయితే రైస్ అయితే కుక్ చేసుకున్నాక మనం కలుపుకున్న వెజ్ బిర్యానీలో అయితే వేసుకోవాలి. ఎక్కువ కలపకండి, ఫస్ట్ కొంచెం మనకి ఆయిల్ మిక్స్ అయ్యేలా కలుపుకున్నాక వదిలేయాలి. ఫస్ట్ అయితే మనం బిర్యానీ తవా మంచిగా పెనం పెట్టి సెట్ చేసుకోవాలి. స్టార్ట్ చేసినాం మనం. ఇప్పుడు మనం రైస్ అయితే మంచిగా కుక్ అవుతుంది అవతల సైడ్, ఇవతల సైడ్ మనం పెనం పెట్టుకొని స్లో ఫ్లేమ్లో మనం వంట అయితే పెట్టుకోవాలి. రైస్ అయితే మనం 90% అయితే కుక్ చేసుకోవాలి. చూడండి రైస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మంచి క్వాలిటీ రైస్ తీసుకోండి, స్మెల్ రావాలి రైస్, అప్పుడే మంచిగా ఉన్నట్టు. అయితే మధ్యలో అలా కలుపుకుంటూ ఉండాలి ఒకసారి అట్లా. మనకి రైస్ ఉడకలు అంటే బుడగలు వస్తాయి కదా, రైస్ పైకి ఇలా తేలుతుందంటే 70% రైస్ మనకి ఉడికినట్టు అనుకోవచ్చు. రైస్ ముట్టుకోవాల్సిన అవసరం లేదు, చెప్పచ్చు చూసి. ఈ కాంబినేషన్ అయితే సాంబార్ అయితే రెడీ చేసాము. రైస్ అయితే ఇప్పుడు 90% అయితే మనకి దగ్గర పడ్డట్టే. అంటే ఫస్ట్ ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ తీయాలి. ఇప్పుడు కొంచెం పలుకులు ఉంది రైస్, మనకి రైస్ కుక్ అవుతుంది కదా, ఇక తీసేద్దాం. సో ఇట్లా రైస్ పైకి వచ్చిందంటే మనకి రెడీ అయిపోయినంటే. ఫస్ట్ రౌండ్ తీస్తున్నా, బాగా వాటర్ పోయేలాగా ఇట్లా అనుకొని మనం వెజ్ బిర్యానీలు అయితే వేసుకుందాం, లేయర్గా వచ్చేటట్టు. సెకండ్ రౌండ్ చాలా అయితే మనం ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసుకుందాం పైన. సో ఇది గార్నిష్ కోసం. సో ఫైనల్ అయితే మనకి వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకొక 20 నిమిషాలలో ఆనియన్ వేసుకున్నాం. అయితే ఇక కాబెట్టేద్దాను. బిర్యానీ ఒక 20 నిమిషాల పాటు దమ్ము ఉంచాలి. పైన ఏం పెట్టగానే మామూలుగా సరిపోతుంది. ఇట్లా 20 నిమిషాల పాటు చూద్దాం. ఫైనల్ అయితే బిర్యానీ రెడీ అయింది. ఇప్పుడు దమ్ము తీసుకుంటాం. సో ఎమ్మి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో ఇలా అయితే మనం రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. రైస్ ఎంత కలర్ వచ్చిందో, కావాలా పర్ఫెక్ట్ కుకింగ్ ఇది. సో నేను మీకు సైడ్కి చూపిస్తా ఎట్లా అయిందనేది. వన్ సైడ్ తీసుకుంటే మనకి తెలిసిపోతుంది. మనకి చూడండి మసాలా అంతా కూడా రెడీ అయిపోయింది. దగ్గర ఒకసారి. సో వెజ్ బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది. మసాలా అంతా కూడా రెడీ అయింది. కుకింగ్ కూడా మొత్తం ఉడికిపోయింది అంతా కూడా. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మసాలా కింద చూడండి మసాలా ఎలా ఉంది. సో ఇలా ఎవరైనా నేర్చుకోవాలి, మన వీడియో పూర్తిగా చూడండి, మీకు ఈజీగా నేర్చుకోవచ్చు. సో వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఫైనల్గా అయితే వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో మంచి మసాలా కింద పైన మంచి రైస్. సో పర్ఫెక్ట్గా అయితే కుకింగ్ అయితే అయిపోయింది. సో ఇలా మనం వెజ్ బిర్యానీ అయితే రెడీ చేసుకోవచ్చు. ఫుల్ వీడియో చూసాక మన వీడియోకి అయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అయితే మీకోసం అయితే చేస్తూ పెడతా ఉంటా. సో ప్రతి ఒక్కరు కూడా వంటలు నేర్చుకోవచ్చు ఈజీగా. సో ప్లీజ్ లైక్.